అందరికీ. కొన్ని రొయ్యలుంటే చాలండి ఇంట్లో. ఇలా బెండకాయ పులుసు చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అది హాఫ్ కేజీ అవ్వచ్చు, 1 కేజీ అవ్వచ్చు. రొయ్యలు మాత్రం కొన్ని ఉన్నా సరిపోతుంది. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా బెండకాయ పులుసుకి బెండకాయలు అలా ఒకటే సైజ్ బెండకాయలు తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకోండి. చింతపండు మీకు నచ్చినంత మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. రొయ్యలు అలా వాటర్లో నానేసి పెట్టుకున్నాను. డస్ట్ పార్టికల్స్ అలా ఏమన్నా ఉంటే అడుగున వచ్చేస్తాయి కాబట్టి సో అలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటో అలా కట్ చేసి పెట్టేసుకున్నాను. మిరపకాయలు, ఆనియన్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి వేగాక ఆనియన్స్, మిరపకాయలు, నేను కరివేపాకు ఫస్ట్ చూపెట్టలేదు, కరివేపాకు కూడా వేసేసుకోండి. సో అలా అన్నీ మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అవన్నీ మిరపకాయలు వేగిపోయాక రొయ్యలు ఫస్ట్ వేసుకుందాము. రొయ్యలు అలా మొత్తం వేసేసి కలిపేసుకొని ఫ్రై చేద్దాం ఆనియన్స్తో పాటు. సో నెక్స్ట్ అలా వేగిపోయాక పసుపు వేసుకుందాం. పసుపు ఫ్రై అయ్యాక అల్లం వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో అలా అంతా వేగిపోయాక బెండకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసేసుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలిపేసుకొని క్యాప్ పెట్టేసి దమ్ చేద్దాం. సో మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసుకుందాం. కొంచెం అయ్యాక మళ్ళీ క్యాప్ తీసి కలుపుకుందాం. అడుగు అంటకుండా కలిపేసుకో. ఒకవేళ నార్మల్గా అంటినా కానీ అది వచ్చేస్తుంది, మాడిపోదు. సో అలా కొంచెంసేపు వేగినాక మధ్యలో ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకొని కారం వేసుకున్నాను. కారం వేయాలా వద్దా అని ఆలోచించి ఇంకో స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. సో ధనియా పౌడర్ మధ్యలో ఎందుకు అంటే స్మాషింగ్కి ఈజీగా ఉంటుందని టొమాటో. సో అలా క్యాప్ పెట్టేసుకొని మనకు పైనుంచి దమ్ వచ్చి కింద నుంచి హీట్కి మంచిగా కుక్ అవుతాయి టొమాటోస్. సో అక్కడే మధ్యలో అలా స్మాష్ చేసేసుకొని ఆ పేస్ట్ అంతా మళ్ళీ అన్ని ముక్కలకి బెండకాయకి పట్టేటట్టుగా కలిపేసుకుందాం. ఇంకా బెండకాయ చితికిపోకుండా అలా కేర్ఫుల్గా జల్లెడ పట్టిస్తున్నట్టుగా స్లోగా కలుపుకుందాం. సో మంచిగా కలిపేసి అలా క్యాప్ పెట్టేసుకుందాం. కాసేపు ఫ్రై అయ్యాక క్యాప్ తీసేసి చింతపండు గుజ్జు వేసుకుందాం. ఆ గుజ్జులో కొన్ని అలా వాటర్ వేసేసి ఆ గుజ్జు మొత్తం వేసేసుకొని కలుపుకుందాం. సో మొత్తం అలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని చింతపండుతో పాటు బెండకాయలను వేయించుకుందాం. సో అలా సైడ్స్కి ఆయిల్ తేలుతుంది కదా, అప్పటి వరకు అలా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఎన్ని వాటర్ కావాలి అని మన కన్సిస్టెన్సీని బట్టి, ఉన్న జనాలను బట్టి ఎంత సూప్ కావాలో అలా డిసైడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకోవడమే.
అలా వేసేసుకొని వాటర్ కొత్తిమీరాకు కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసుకుందాం. 20 మినిట్స్ అయినా ఓకే, హాఫ్ అన్ అవర్ అయినా ఓకే. మినిమం 20 మినిట్స్ అయితే బెండకాయ పులుసు కానీ ఏ పులుసు అయినా టేస్టీగా ఉంటుంది. సో అలా ఒక పొంగు వచ్చేంత వరకు క్యాప్ పెట్టుకున్నాను. మసలడం స్టార్ట్ అయితే క్యాప్ తీసేసుకుందాం. సో అలా మంచిగా బాయిల్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ అయ్యేదాకా చూసి కొంచెం బెల్లం వేసుకున్నాను, ఇంచు బెల్లం. చాలా టేస్టీగా ఉంటుంది, ట్యాంగీగా, స్వీట్గా, కారంగా. నెక్స్ట్ కొత్తిమీరాకు వేసుకొని ఇంకాసేపు బాయిల్ చేసుకుందాం. బెల్లం వేయడానికి చింతపండుకి అట్లా 10 మినిట్స్ గ్యాప్స్ ఇచ్చుకుంటూ, కొత్తిమీరాకు కూడా 10 మినిట్స్ అట్లా గ్యాప్స్ ఇచ్చుకుంటూ మొత్తం హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.